వెళ్ళొస్తా బాబు. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కొద్దురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా? ఆగమ్మా. అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను. అలాగా? ఇల్లు కట్టేది నాన్న నేనా? ఇంటి ఆవిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. తుంపర పడుతోంది. ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితిలో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతిలో. ఆ తర్వాత నన్నని లాభం లేదు. డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి. అది చెప్పదానే వచ్చాను. అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకొచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి. ఈలోగా ఇల్లు కట్టే తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న, వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాగట్టు పెట్టాం. లక్ష్మి, మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది. అలా అనకండి. వాడు గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా. మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు. ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు, గొలుసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యో, ఏమిటి ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసాను. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పావు సులు? తలంటుకునే ముందు బీరువాలో దాచిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుగు నరం లేనట్టు అలా చెప్పచ్చా? నాలుగుకి నరం లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పెడార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అత్తయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడిని అన్నందుకు నువ్వింత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటానో నీ మొగుడికి తెలుసా? ఊరుకోసులు. చూడండి అత్తయ్య, ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటావిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటావిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మ అని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంతిల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దె కొంపల్లో బతకాల్సిందే.
నేను వెళ్ళి జగదామ్మని క్షమాపణ అడిగిరానా? వీల్లేదు. మీరు చేసిన శబదం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను. నే చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శపథం చేసుకున్నావా? ఏమిటది? ఏ శబదం అని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే. అలాంటిది నాకు తెలియదనుకుని తన భర్తతో మీకు డబ్బివ్వద్దని చెప్పిందే. ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అంటే ఆనంద్ డబ్బివ్వలేనని చెప్పడానికి పార్వత కారణం? అంతేకాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. పోన్లే లక్ష్మి, ఎంతైనా పార్వతి పర ఇంటి పిల్లేగా. మన రక్తం పంచుకు పుట్టిన పిల్ల అయితే అలా చేసుండేదా? కంగారు పడకండి. మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి. లక్ష్మి, అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలో అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు. కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని బీరువాలో దాచిన గొలుసు తాకట్టు పెట్టావని అబద్ధం చెప్పి కన్న వాళ్ళనే మోసం చేసింది. ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఓ, అది చెప్పింది అబద్ధమా? పోన్లే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటూ ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? క్షమించేయమ్మా. నేనేదో కడుపు మంటలో మాట సారాను. దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుకుని ఉన్నప్పుడు నన్ను సాధించు.